నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా భారత్ విశ్వరూపం న్యూజిలాండ్ చిత్తు చేసి వరుసగా రెండవసారి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఫైనల్లో కివీస్ పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి వరుసగా 2 సార్లు 2024 అండ్ 2026 కప్పు కొట్టిన తొలి దేశంగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఓపెనర్ గా వచ్చిన సంజు శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి అందులో 5 ఫోర్లు 8 సిక్సర్లు బాది వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 54 పరుగులతో మెరుపు దాడితో భారత్ ఏకంగా 255 పరుగులు చేసింది. ఇది T20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్. 256 లక్ష్యంతో దిగిన కివీస్ ను జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి వణికించారు. 159 పరుగులకే కివీస్ కథ ముగిసింది. 2011 తర్వాత మళ్ళీ టీమిండియాలో వరల్డ్ కప్ నెక్కి హోమ్ గ్రౌండ్ లో కప్పు గెలిచిన ఫస్ట్ టీమ్ గా భారత్ చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్ లో జరిగిన 2026 వరల్డ్ కప్ ఫైనల్లో సంజు శాంసన్ ఆడింది బ్యాటింగ్ కాదు, అది ఒక అగ్ని పర్వతం బద్దలైనంత మాస్ విధ్వంసం. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు 89 పరుగులు సాధించి మార్లన్ శామ్యూల్స్ మరియు కేన్ విలియమ్స్ 85 పరుగుల రికార్డులను పాతాళానికి తొక్కేశాడు. కేవలం 46 బంతుల్లో 8 సిక్సర్లతో కివీస్ బౌలర్లని ఊచకోత కోశాడు. ఈ టోర్నీలో మొత్తం 24 సిక్సర్లు బాది ఒకే వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2014 లో విరాట్ కోహ్లీ సాధించిన 319 పరుగుల రికార్డును అధిగమించి ఒకే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన 321 పరుగులు చేసిన భారతీయుడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో 97 పరుగులు, సెమీఫైనల్లో 89 పరుగులు, ఫైనల్లో 89 పరుగులు, ఇలా వరుసగా 3 అత్యంత కీలకమైన మ్యాచ్ల్లో 80+ స్కోర్ సాధించిన ప్రపంచంలోని ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కైవసం చేసుకుని విమర్శకుల నోళ్లు మూయించాడు. సంజు శాంసన్ టీంలోకి రావడమే ఒక సంచలనం, వచ్చిన తర్వాత సృష్టించింది ఒక ప్రళయం. ఇది కేవలం కప్పు గెలవడం కాదు, క్రికెట్ సామ్రాజ్యంపై సంజు శాంసన్ ముద్ర వేయడం. మీరు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అభిషేక్ శర్మ విధ్వంసం గురించి చెప్పాలంటే అది కేవలం హాఫ్ సెంచరీ కాదు, అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్. ఫైనల్ లాంటి హై ప్రెషర్ మ్యాచ్ లో కేవలం 18 బంతుల్లోనే 52 పరుగులు బాది వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. తన ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు మరియు 2 ఫోర్లు బాది పవర్ ప్లేలోనే టీమిండియా స్కోర్ ను రాకెట్ల దూసుకెళ్లేలా చేశాడు. సంజు శాంసన్ తో కలిసి మొదటి 6 ఓవర్లలోనే 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా 255 పరుగుల భారీ స్కోర్ సాధించడానికి పునాది వేశాడు. ఇషాన్ కిషన్ గురించి చెప్పాలంటే ఇషాన్ కిషన్ ఆడింది మామూలు ఇన్నింగ్స్ కాదు, అది అహ్మదాబాద్ గడ్డపై సాగిన ఒక లెఫ్ట్ హ్యాండ్ విధ్వంసం. సంజు శాంసన్, అభిషేక్ శర్మ సృష్టించిన ఊపును ఇషాన్ కిషన్ ఏ మాత్రం తగ్గనివ్వకుండా క్లైమాక్స్ వరకు తీసుకెళ్లాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు బాది కివీస్ బౌలర్లను ముచ్చెమటలు పట్టించాడు. ఇందులో 4 సిక్సర్లు మరియు 4 ఫోర్లు ఉన్నాయి. సంజు శాంసన్ తో కలిసి రెండో వికెట్ కు కేవలం 48 బంతుల్లోనే 105 పరుగుల రాకెట్ వేగంతో భాగస్వామ్యం నెలకొల్పాడు. స్పిన్నర్లను ఉతికారేయడంలో ఇషాన్ కిషన్ తన మార్కు చూపించాడు. 15వ ఓవర్లోనే టీమిండియా స్కోరు 200 మార్కును దాటడంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. కేవలం బ్యాటింగ్ తోనే కాదు, ఫీల్డింగ్ లో కూడా 2 స్టన్నింగ్ డైవింగ్ క్యాచెస్ అందుకుని కివీస్ వెన్నెముక విరిచాడు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర మరియు టిమ్ సీఫెట్ వికెట్ల వెనుక ఇషాన్ విన్యాసాలు అద్భుతం. సంజు శాంసన్ ఒకవైపు క్లాస్ చూపిస్తుంటే ఇషాన్ కిషన్ మరోవైపు మాస్ చూపించాడు. తన బ్యాటింగ్ పవర్ తో నరేంద్ర మోడీ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇది కదా మనకు కావాల్సిన అసలైన ఛాంపియన్ ఇన్నింగ్స్. టీమిండియా ఇన్నింగ్స్ ముగింపులో శివం దుబే సృష్టించిన ఆఖరి ఓవర్ విధ్వంసం అది బ్యాటింగ్ కాదు, స్టేడియంలో పూనకాలు తెప్పించిన శివం తాండవం. న్యూజిలాండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ వేసిన 20వ ఓవర్లో శివం దుబే విధ్వంసకారుడిగా మారాడు. ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 24 పరుగులు రేపట్టి భారత్ స్కోరును 255 పరుగుల వద్ద నిలబెట్టాడు. ఆఖరి ఓవర్లలో వరుసగా 3 భారీ సిక్సర్లు బాది స్టేడియంలో ఉన్న 1,50,000 మంది ప్రేక్షకులను ఉర్రూతలోకించాడు. ఒక్కో సిక్సర్ 100 మీటర్లకు పైగా దూరం వెళ్లి స్టాండ్స్ లో పడింది. సంజు, అభిషేక్, ఇషాన్ సెట్ చేసిన భారీ పునాదిపై శివం దుబే తన పవర్ హిట్టింగ్ తో ఒక అద్భుతమైన గోపురాన్ని నిర్మించాడు. కేవలం 14 బంతుల్లోనే 38 పరుగులు చేసి 5 సిక్సర్లు, 1 ఫోర్ టీమిండియాకు కావాల్సిన అసలైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. చివరి ఓవర్లో శివం దుబే ఆడింది క్రికెట్ కాదు, విధ్వంసం. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి కివీస్ ఆశలను ఆఖరి ఓవర్లలోనే సమాధి చేశాడు. శివమెత్తిన శివం దుబే అంటే ఇదే. భారత బ్యాటర్లు సృష్టించిన విధ్వంసానికి మన బౌలర్లు తోడైతే ఇక ప్రత్యర్థికి నరకమే. 250 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్ల వెన్ను విరిచిన జస్ప్రీత్ బుమ్రా మరియు అక్షర్ పటేల్ డెత్ స్పెల్ భయంకరంగా ఉంది. ఫైనల్ మ్యాచ్ లో బుమ్రా తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం
3.5 ఓవర్లలోనే 18 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆయన వేసిన ఇన్ స్వింగింగ్ యార్కర్లకు కివీస్ ఓపెనర్లు బేజారైపోయారు. మిడిల్ ఓవర్లలో కివీస్ పుంజుకోకుండా అక్షర్ అడ్డుకట్ట వేశాడు. 4 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి కివీస్ మిడిల్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. ప్రమాదకరంగా మారుతున్న రచిన్ రవీంద్రను అక్షర్ పటేల్ తన కెరీర్ బెస్ట్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ ను టీమిండియా వైపు తిప్పేశాడు. చివరి ఓవర్లలో వరుసగా 2 వికెట్లు తీసి కివీస్ కథను ముగించాడు బుమ్రా. 159 పరుగులకే న్యూజిలాండ్ ఆల్అవుట్ అవడంలో ఈ ఇద్దరే ప్రధాన సూత్రధారులు. బ్యాటర్లు స్కోర్ బోర్డును సెట్ చేస్తే బౌలర్లు వికెట్లను గాలిలో ఎగరేశారు. ఒకవైపు బుమ్రా యార్కర్ల సెగ, మరోవైపు అక్షర్ పటేల్ స్పిన్ వల్ల కివీస్ బ్యాటర్లకు తప్పించుకునే దారే లేకుండా పోయింది. చూశారుగా, ఇది టీమిండియా సృష్టించిన చారిత్రాత్మక ఘన విజయం. మన భారత్ మళ్ళీ విశ్వ విజేతగా నిలిచిన ఈ గర్వకారణమైన క్షణంలో వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట బటన్ గట్టిగా నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.